ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఓటుకు నోటు పంచేందుకు సిద్ధమవుతోందా? అందులో భాగంగానే 30 కంటైనర్లలో భారీ మొత్తంలో నగదును తరలించేటువంటి ప్రయత్నం చేసిందా? కేంద్ర బలగాలు వెంబటించి ఆ 30 కంటైనర్లను పట్టుకునే ప్రయత్నం చేశారా? వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ ఆ 30 కంటైనర్లు ఎస్కేప్ అయ్యాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటు కోసం నోటు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే పెద్ద మొత్తంలో నగదుని ఒక 30 కంటైనర్లలో తరలించే ప్రయత్నం చేశారు. అది తెలుసుకున్నటువంటి కేంద్ర బలగాలు వాటిని వెంబడించే ప్రయత్నం చేసినాయి, కానీ ఆ 30 కంటైనర్లలో ఉన్నటువంటి నగదు కూడా ఎస్కేప్ అయింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మేడం ఏంటి మేడం దీంట్లో వాస్తవం ఉందంటారు? ఉండొచ్చు, ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నదే. దీనికి ఒక్కరిని నిందించి ఉపయోగం లేదు. ప్రభుత్వాలు చూసి చూడనట్టు పోవటం, ఎలక్షన్ కమిషను మరీ పనికిమాలింది అవటం, ఏమైనా సరే గెలవాలి అనుకుని డబ్బులు ఖర్చు పెట్టాలని అభ్యర్థులు అనుకోవడం, అసలు 5 లక్షలే ఖర్చు పెట్టాలి అని ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ చెప్తారు. 5 లక్షలు కార్యకర్తల భోజనాలు కూడా సరిపో. కేంద్ర ఎన్నికల సంఘం లిమిట్ అంతవరకే కదా. అంతవరకే అంటే కార్యకర్తల బిర్యానీ ప్యాకెట్లకు కూడా 5 లక్షలు సరిపో. అది వాస్తవంగా పరిస్థితి. మరి ఈ ఖర్చులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇలా ఏదో రకంగా నేలమాగల్లో దాచిపెట్టిన డబ్బులా, గోడల్లో దాచిపెట్టిన డబ్బులా, ఏయో ఒక డబ్బులు అయితే వాడాల్సిందే కదా. ఇంకా మరి కంటైనర్లో వెళ్తున్నాయి అని అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీ ఉంది కదా. ఆ లిక్కర్ పాలసీలో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకొని వాళ్ళ సొంత బ్రాండ్లు పెట్టుకొని అది దానికి ఈ రేట్ ఎందుకు పెట్టావు అని అడిగే నాదుడు లేడు అక్కడ. రేట్లు విపరీతంగా పెంచేశారు. దానికి కూడా ఏం రీజన్ చెప్పారంటే రేట్ ఎక్కువ పెడితే కొనడం తగ్గిస్తారు అని చెప్పారు. అంటే డబ్బులు తక్కువ ఉంటాయి కాబట్టి, ఎక్కువ ఖరీదు ఉంటుంది కాబట్టి కొనరు అన్నారు. కానీ వాస్తవంలో జరిగేది ఏంటి అంటే ఎక్కువ రేటు పెడితే ఇంట్లో ఇళ్ళకి ఇంకో 2 దెబ్బలు ఎక్కువ పడతాయి, అంతేగాని వాళ్ళు తాగడం మట్టుకు మానరు. అంటే తక్కువ ఖర్చుతో తయారైన మద్యాన్ని ఎక్కువ ఖర్చు కమ్మి లాభాలు చేసుకుంది ప్రభుత్వం ఒకటి. రెండోది అది ప్రభుత్వానికి వెళ్తే అది వేరే విషయం. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా లేదు. ఆన్లైన్ ఫెసిలిటీ లేదు. అది నెక్స్ట్ స్కామ్. అది ఇది రేట్లు పెంచేది ఒక రకం స్కామ్ అయితే ఆన్లైన్ స్కామ్ ఇంకోటి. అయితే ఇప్పుడు ఈ ధరల స్థిరీకరణ ఎవరు చేయాలి? ఇప్పుడు ఇది తయారవటానికి ఇన్ని డబ్బులే అవుతాయి. నువ్వు లాభాలు ఇంకోటి వేసుకో ఎన్ని వేసుకున్నా కానీ 30 రూపాయలకి తయారయ్యే వస్తువుని నువ్వు 90 రూపాయలకి అమ్ముతున్నావు అంటే దీని గురించి అడగగలిగిన వాళ్ళు, అడగాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గప్చిప్ సంబార్బుడ్డి. కేంద్ర పెద్దలు అయితేనేవి, ఇక్కడ ఎవరైనా సరే లోకల్ వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కానీ వాళ్ళు ఏమీ మాట్లాడట్లా. దాంతో ధరలు ఇష్టారాజ్యంగా ఉన్నాయి. ఇండియా మొత్తం మీద మద్యం ఖరీదు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ. దీని గురించి ఎవరో మాట్లాడారని మద్యం తాగే వాళ్ళ మీద వీళ్ళకి ఇంత ఇష్టం ఏంటి, వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు అన్నారు. మద్యం తాగే వాళ్ళకి వత్తాసు కాదు, ఇవి ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో అనేదే బాధ తప్పితే కస్టమర్ జేబుకు చిల్లు పడుతుంది అనేది వాస్తవం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తాగబోతోడు డబ్బులు ఖర్చు అయితే మీకేంటి బాధ, వాడి గురించి కూడా మీరేనా బాధపడేది అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ అవి ఏమన్నా ప్రభుత్వానికి వెళ్ళినాయి అంటే అది లేదు. సరే, ఇంకొకటి రెండోది, ఒక ఏం చెప్పాలి, అరటిపండ్లు బండ్లోళ్ళు, అరటిపండు బండి కంటే ఇంకా చిన్న స్థాయి బిజినెస్, రోడ్డు పక్కన మల్లెపూలు అమ్ముకునే వాళ్ళు కూడా పేటీఎం పెట్టుకుంటున్నారు. డిజిటల్ అయిపోయింది కదా, డిజిటల్ ఇండియా అని మోడీ గారు చెప్పారని చేసుకుంటున్నారు కదా. కానీ
ఇక్కడ లిక్కర్ షాపులో 2000 లిక్కర్ కొను 3000 లిక్కర్ కొను డబ్బులు కట్టాల్సిందే. ఇది ఈ 2 విధాలుగా చూసుకుంటే ఈ బ్రాందీ షాపులు వాళ్ళకి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వచ్చినాయి, మామూలుగా రాలా. దీని మీద కేంద్ర మంత్రిగా చేసిన పురంధరేశ్వరి కూడా బీజేపీ తరఫున వచ్చి అక్కడ వాళ్ళందరితోటి మాట్లాడి అసలు మీరు అకౌంట్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని చూసి, అసలు ఇదేంటి అసలు బిల్లింగ్ ఇప్పుడు ₹1,00,000 బిజినెస్ జరిగిందని మీరే చెప్పారు, మరి బిల్లు పుస్తకంలోనేమో ఏమీ లేదు, ఏంటి సంగతి అంటే అంతకుముందు చాలామంది అన్నారు. ఆవిడ నేను కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను డ్యామ్ డూమ్ అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఆమె ఆంధ్ర గురించి మాట్లాడుకోకుండా చేశారు తప్పితే సమస్యను అయితే పరిష్కారం చేయలే. మరి ఇలా వచ్చిన డబ్బు బ్లాక్ మనీ కదా, అది ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తుంది? ఇట్లా కంటైనర్ల రూపంలో ఎక్కడెక్కడో దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకుని ఇప్పుడు బయటికి తీశారని చెప్పుకోవచ్చు. కాకపోతే కక్కుర్తి కాకపోతే ఒక్కొక్క కంటైనర్ పంపించుకుంటారు కానీ 7 కంటైనర్లు 8 కంటైనర్లు ఒకేసారి పంపించుకుంటారా? సరే, ఏది ఏమైనా సరే అవి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు కాదు, ఊరకొచ్చిన డబ్బులు. కాకపోతే ప్రభుత్వానికి వెళ్తే కనుక కనీసం ప్రభుత్వ ఖజానాలోంచి ప్రజలకు మనకొచ్చే పనులు చేసేవాళ్ళు. వీళ్ళ జేబుల్లోకి వెళ్ళినాయి కాబట్టి వీళ్ళ అభ్యర్థులను గెలిపించుకొని ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి మేము గెలిచాము, ఇంకెన్ని కోట్లు సంపాదించుకుంటాం. ఇదే కదా 30 కంటైనర్లు అంటే మేడం ఎంత భారీ మొత్తంలో నగదు ఉండొచ్చు? చాలానే ఉంటుంది. మరి బ్లాక్ మనీని అంటే ఈ 5 సంవత్సరాల్లో చేసిన అవినీతి మొత్తం ఆ 30 కంటైనర్లో ఉండి ఉండొచ్చా? ఒక చోటే ఎందుకు పెడతారు? ఇప్పుడు వీళ్ళ పోటీలు ఎలా ఉంటాయంటే, ఆఫ్టర్ ఆల్ ఒక జిహెచ్ఎంసి ఎంప్లాయీ అన్ని డబ్బులు సంపాదించగలిగింది, మేము కొమ్ములు తిరిగిన మనగాళ్ళమే, రాజకీయాల్లో తలపెండిపోయి ఉన్నాము, సీటు తెచ్చుకోవడం దగ్గర నుంచి, జనాలు ముక్కులు చీవుళ్ళు తుడిచిన దగ్గర నుంచి, కష్టపడి శ్రమ కోర్చి మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మాత్రం సంపాదించుకోవద్దా, ఇదే వీళ్ళ మనసులో ఉండేది. మేము వ్యాపారాలు చేసుకోవద్దా అని. ప్రతి ఎమ్మెల్యేకి వ్యాపారాలేగా పక్కన. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, వ్యాపారస్తులను కాపాడతారు, వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, ఇవన్నీ వచ్చే ఎలక్షన్ కోసం దాచిపెట్టుకుంటారు. సరే, ఇవన్నీ దాచిపెట్టుకున్న తర్వాత వీళ్ళందరికీ గురువు ఎవరు? మరి ఆదర్శ పురుషుడు ఎవరు? 16 కేసుల్లో జైలుకి వెళ్ళి ఎన్ని లక్షల కోట్లు అవినీతి చేశాడో అందరికీ తెలుసు. ఆయన 3,500 వాయిదాలుకి ఎగ్గొట్టిన ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ కాల ఇంతవరకు. సరే, ఏదేమైనప్పటికీ వీళ్ళు ఈ ఎట్లా అంటే అట్లా సంపాదించిన అవినీతి సొమ్ము ఏదైతే ఉందో, ఆస్తులు కొనుక్కోవటానికి, ఓట్లు కొనుక్కోవటానికి, వీళ్ళు విలాసాలు చేయటానికి, వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు విలాసవంతంగా చేయటానికి ఒక్కొక్కళ్ళు 100 కోట్లు 200 కోట్లతోటి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి సంగతి విన్నాం కదా, 500 కోట్లు పెళ్ళి అని. మరి ఇట్లా మామూలుగా కష్టపడి సంపాదించిన వాళ్ళకైతే అన్ని డబ్బులు అయితే ఖర్చు పెట్టలేరు. రక్తం ఒడిసి సంపాదించిన డబ్బులు అయితే ఖర్చు పెట్టలేరు. సరే, ఏది ఏమైనా వెత్తం కొద్దీ వైభవం అని డబ్బులు ఉన్నాయి వాళ్ళకి, ఖర్చు పెట్టుకుంటారు. కాకపోతే మన బాధ ఏంటంటే అవి ప్రజల డబ్బులే, ప్రభుత్వానికి చేరవలసిన డబ్బులే అనేది మీదైనా నాదైనా బాధ. ఏది ఏమైనా సరే ఈ కంటైనర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందా, లేకపోతే ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి వాటి నిగ్గుదేలుస్తారో తెలియదు. కానీ అట్ల సంగతి అయితే తేలాల్సిన అవసరం ఉంది.